అండ్ దానయ్య గారు వారి టార్గెట్ ఎప్పుడు ఎక్కడో ఉంటుంది. సో వారి సపోర్ట్ ఎలా ఉంది? ఒకటేనండి, జ్యూస్ నాదైనా గ్లాస్ అయింది. ప్రొడ్యూసర్ ఎప్పుడైనా సరే. మాకు ఇప్పుడు గ్లాస్ అంటే టీ కప్పు ఈ గ్లాసే గుర్తొస్తుంది మరి. సో ఈ సినిమాకి ఎంత న్యాయం చేయాలో దానికి ప్లస్ చేశారండి ఆయన. ఓకే, చాలా చిన్న మాట, ఇంకా పెద్దవి మాట్లాడాలి. బట్ న్యాయం దీనికి ఈ సినిమాకి ఏం కావాలో దానికి ఆయన ప్లస్ చేశారు. అందువల్ల ఈరోజు మనం ఇంత గ్రాండ్గా చేయగలిగాం సినిమాని. మంచి సపోర్ట్ అండి. ఎక్కడ ఆయన ఎక్కడ చేయాలనుకున్నా, లేకపోతే మేము కూడా ఎలా కావాలనుకున్నామో మేము ఇద్దరం కాదు అనుకున్నప్పుడు లిటరలీ అలాంటి లొకేషన్స్ మాకు ఇవ్వడం కానీ, అక్కడ ఫెలిసిటేట్ చేయడం కానీ, అజర్బైజాన్ లొకేషన్లో ఆల్మోస్ట్ 350 పీపుల్తో చేయాల్సిన పరిస్థితుల్లో ఒక్కరోజు కూడా డిస్కషన్ పెట్టకుండా మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చేయించడం అండ్ కంఫర్టబుల్గా ఉంచడం. సినిమా వెయిట్ అన్నారు, మీ వెయిట్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? సినిమా వెయిట్ పెంచుతూ మీ వెయిట్ తగ్గిస్తూ? నా వెయిట్ పెంచాను. ఈ ఫిల్మ్లో వెయిట్ పెంచామండి యాక్చువల్లీ. మజిల్స్ ఆ టైంలో కనిపిస్తున్నారు, మిగతా టైంలో చాలా నార్మల్. అంతే కదండి. అంతే కదండి. అండ్ ఈ క్వశ్చన్ మీకు కూడా. ఆయన మోస్ట్ ఫిట్టెస్ట్ డైరెక్టర్ నేను ఎప్పుడు ఆయనతో అంటాను. సో ఆయన ఇంకోటి చెప్పంటే బోయపాటి గారి సెట్లో నాకు నచ్చింది మోస్ట్ డిసిప్లిన్ సెట్. లైట్ మ్యాన్ నుంచి పనిచేసే లాస్ట్ సెట్ బాయ్ వరకు ఆ సీన్ మూడ్లో కానీ ఆ ఎమోషన్లోనే అదే ఎమోషన్ క్యారీ అవుతుంది వాళ్ళందరి మొహాల్లో. మేము ఇక్కడ షూట్ చేస్తుంటే అక్కడ జోక్ చేస్తూ వెనకాల ఎవ్వరు కూర్చోరు. మిగతా సెట్లు అప్పుడప్పుడు చూస్తాం, బట్ ఈ సెట్లో అలా ఉంటుంది. మోస్ట్ డిసిప్లిన్ సెట్. అది మా ఆర్టిస్ట్కి ఎంతో హెల్ప్ అవుద్ది అండ్ అది బాగా మిస్ అవుతాను నేను బహుశా. అండ్ సార్, ఇందులో మీరు సెలెక్ట్ చేసినటువంటి క్యారెక్టర్స్ ఎంత పెక్యులర్గా ఉన్నాయంటే వివేక్ ఓబ్రాయ్ గారు, ప్రశాంత్ గారు, ఆర్యన్ రాజేష్ గారు, స్నేహ గారు, హిమజ, ప్రవీణ, అలాగే హేమ గారు ఒక స్పెషల్ అన్నారు, మధుమిత గారు. సో చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంట్రెస్టింగ్ అండ్ నిండుగా ఉంటుందండి సినిమా. అండ్ మంచి ఆర్టిస్టులు ఉన్నప్పుడు డైరెక్టర్ గారికి చాలా ఈజీ అయిపోద్ది ఎప్పుడైనా. ఆయన ఎంతో అనుకుని రాసిన సబ్జెక్టు ఇంత గుడ్ ఆర్టిస్ట్ ఎప్పటి నుంచో మనం చూసే ప్రశాంత్ గారు, స్నేహ గారు వీళ్ళందరూ ఉండేసరికి ఆయన జాబ్ ఈజీ అవ్వడానికి అండ్ ప్లస్ ఆయన చెప్పింది ఎగ్జాక్ట్ కన్వే అవ్వడానికి ఆయన పెట్టారు. అండ్ మా స్టార్ క్యాస్ట్ కూడా అంత బాగుంది. ఐఎమ్ సో లక్కీ ఇలాంటి ఒక స్టార్ క్యాస్ట్ రావడం అనేది. మెయిన్ అండి, ప్రేక్షకులు కోరుకునేది కొత్తదనం. లుక్ కొత్తగా ఉండాలి. ఇప్పుడు బాబుతో పాటు తనతో పాటు ఇంకొక ఆర్టిస్ట్ తనతో పాటు చేసిన అమ్మాయి ఉందనుకోండి, పోస్టర్ కాస్ట్యూమ్స్ మారి ఉంటాయి కానీ పోస్టర్ అదే. సో అలాగే క్యాస్టింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి. వచ్చే అంటే ప్రేక్షకులు కోరుకునేదే కొత్తదనం. ఆ కొత్తదనం మనం చూపించగలగాలి ప్రతి దీనిలోనూ. చూపించినప్పుడే వాళ్ళ నుంచి ఒక ఆర్టిస్ట్ బయటకు వస్తాడు, ఒక పెర్ఫార్మెన్స్ లెవెల్స్ బయటకు వస్తాయి, చూసే వాళ్ళకి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్ కోసమే ఈ ప్రయత్నం.